మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా గురుగ్రహ సంచారం. జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. దాని ద్వారా జరిగేటటువంటి ఫలితాలు ఏమిటో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ముందుగా ఈ మిథున రాశి వారికి తిరుగులేదనమాట. ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే, ఏమండి మిథున రాశి చాలా బాగుందండి, చాలా బాగుందండి అని చెప్తున్నారు అందరూ. ఏం బాగుంటుందండి, మాకు సడన్గా జీతాలు ఎలా వచ్చేస్తాయి, మాకు సడన్గా డబ్బులు ఎలా వచ్చేస్తాయి అని చాలామంది కన్ఫ్యూజన్లో నన్ను అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి క్లియర్గా సూచిస్తోంది. ఎవరికైతే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చారో అటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇది బెనిఫిటా కాదా? రెండవది, ఈ యొక్క ఆదాయాలు అనేటటువంటివి ధనస్థానంలోకి వచ్చినటువంటి కారణంగా గురుడు ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఇక అనారోగ్యాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారు భోజనాలు చేయకుండా ఎంత మండు టెండలో కూడా మటన్ బిర్యానీలు ఇలాంటివన్నీ కూడా తినడం ద్వారా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుందా రాదా? వచ్చింది. విరోచనాలు, కడుపు నొప్పులు 2 రోజులు, ఈ విధమైనటువంటి అనారోగ్యం వస్తుంది. అసలే సైనస్ ప్రాబ్లం, మైగ్రేన్ తలపోట్లు, మోకాళ్ళ నొప్పులు, బాధలతో ఉన్నటువంటి మిథున రాశి వారికి మరి ఈ కర్కాటక రాశిలో గురుడు వచ్చిన తర్వాత ఈ వ్యాధులన్నీ కూడా మాయమైపోతాయి. మరి ఇది మంచిదా కాదా? ఎంతకంటే ఏం కావాలి మీకు అంటే డబ్బులు కావాలి. కాబట్టి మిథున రాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి, అందులో డౌట్ లేదు. ఏమంటే మరి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మాకెలాగండి అనేటటువంటి డౌట్ ఉంటుంది. ఏదో రకంగా మీకు వృత్తి, ఆరోగ్యం రీత్యా అనేకమైనటువంటి విషయాల్లో మనశ్శాంతి, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలుగా మనం చెప్పుకోవాలి. కేవలం డబ్బుల రూపంలోనే వస్తుందని కాదు. ఇకపోతే మిథున రాశి వారికి అందరికీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలవడానికి అవకాశాలున్నాయి, బలమైనటువంటి అవకాశాలున్నాయి. అలాగే ఈ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యము అనేటటువంటిది కొంచెం సీరియస్గా ఉంటుంది. మరి ఆ తర్వాత ఈ యొక్క తండ్రి తరపు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి పేషెన్స్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటిది ఈ సంవత్సరంలో మీకు ఓపిక అనేటటువంటిది చాలా ఎక్కువగా మీకు కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు విదేశాలకు వెళతారు. విదేశాలంటే అక్కడ సెటిల్ అయిపోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది అయితే విదేశానికి విహారయాత్ర నిమిత్తం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంతకంటే ఈ మిథున రాశి వారికి ఇంకేం కావాలి? అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వారికి చెప్పుడు మాటలు ఎక్కువ వినేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో మైనస్ పాయింట్ మీరు పాజిటివ్గా కనుక చేసుకున్నట్లయితే అసలు మీకు తిరుగులేదు అని మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా ప్రతి సంవత్సరము పుట్టింటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వెళ్ళలేకపోతారు కొంతమంది. మరి ఫారిన్ టూర్స్ అండ్ దీనివల్ల ఆ విధంగా మీకు తల్లిదండ్రులు అయితే మీ ఇంటికి వస్తారు. కాబట్టి మనం అంత దూరం వైజాగ్ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడే వచ్చారు. మనం థాయిలాండ్ వెళ్తున్నాం, మా అమ్మాయి రావట్లేదు, మా అబ్బాయి వస్తున్నాడు, ఎందువల్లంటే చదువుకోవాలని అని చెప్పేసి ఇలా రకరకాల కారణాలతో మీ యొక్క కళ అనేటటువంటిది మీ పిల్లల ద్వారా మీకు సాకారం అవుతుంది. అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా వస్తుంది. కాబట్టి మరి ఈ రాశి వారికి చక్కగా ఇడ్లీ వ్యాపారము, టిఫిన్ సెంటర్లు, తర్వాత హోల్సేల్ వ్యాపారాలు, బంగారం షాప్ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎంతో బాగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. షేర్స్, స్పెక్యులేషన్స్లో ఆడతారు. ఏమండి గురుగారు ఇప్పుడే 69,000 రూపాయలు పోయిందండి, నరేంద్ర మోడీ గారు వచ్చి జస్ట్ చెప్పారు, పొదుపు చేసుకోండి, బంగారం కొనొద్దు, పెట్రోల్ 10% పొదుపు చేసుకోండి, ఇంట్లో ఉండండి వీళ్ళంత వరకు ఆయన మంచి సలహాలు చెప్పినా సరే వెంటనే ఈ అమ్మాయికి అట్లా ఎప్పుడైతే బంగారం కొనొద్దని అనౌన్స్ చేశారో ధన్మన్ నాకు సెన్సెక్స్ పడిపోయి నాకు 80,000 రూపాయలు 69,000 రూపాయల లాస్ నాకు వచ్చిందండి అని అనినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ మిథున రాశివారు మరి
బలం కావాలా? కేతు బలం ఉంది, విదేశాలకు వెళ్తారు. కానీ గురు బలం ఎక్కడుంది? కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.